డాక్టర్ గారు, నాకు కొంతకాలంగా షుగర్ ఉంది. షుగర్ వస్తే సెక్స్ డౌన్ అంటారు కదా. నేను సెక్స్కి వేస్ట్ క్యాండిడేట్ కాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? షుగరు చాలా కాలం ఉన్నట్లయితే దాన్ని సరిగ్గా కంట్రోల్లో ఉంచుకోకపోతే ఇష్టం తినేస్తూ ఉంటే షుగర్ పెరిగి ఉంటుంటే తప్పకుండా దాని బ్యాడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి. ముఖ్యంగా సెక్స్ విషయంలో ముందుగా బ్యాడ్ ఎఫెక్ట్స్ కనబడతాయి. షుగర్ వల్ల చాలా కాంప్లికేషన్ వస్తాయి. కొన్ని రకరకాలుగా షుగర్ వస్తే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం వస్తుంది, షుగర్ వస్తే బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లం వస్తుంది, షుగర్ వస్తే కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లం వస్తుంది. ఈ రకంగా షుగర్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. శరీరంలో చాలా చోట్ల షుగర్ వల్ల నష్టం ఏర్పడుతుంది. ఇవన్నీ నష్టాలు కనబడడానికి ముందు మగాడికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుందండి. ఎవడైనా సెక్స్ సరిగ్గా చేసినవాడు సెక్స్ సరిగ్గా చేయలేకపోతున్నాడు, ఎరెక్షన్ సరిగ్గా ఉండట్లేదు, త్వరగా వీర్యం పడిపోతాను ఇలాగేదో చెప్తుంటే దాన్ని జరుగుతుంటే అంతవరకు బాగున్నవాడు, ముఖ్యంగా అంగం సరిగ్గా గట్టిపడకపోతే మాత్రం అంతకు బాగుండే తగ్గిపోతుంటే సరిగ్గా సెక్స్ చేయలేకపోతుంటే నా సెక్స్లో వీక్నెస్ వస్తే మాత్రం షుగర్ ఉందేమో చూసుకోవాలండి. అది చాలా అవసరం. అంచేత ఎందుకు ఎలా వస్తుందంటే షుగర్ వల్ల షుగర్ సరిగ్గా కంట్రోల్లో ఉంచుకోకపోతే సరిగ్గా మందులు వాడకపోతే, అలాగే వాకింగ్ చేయకపోతే, ఆహారంలో జాగ్రత్తగా ఉండకపోయినట్లయితే, మెయిన్గా చేయదంటే పురుషాంగానికి ఏ రక్తనాళాలు అయితే రక్తాన్ని సరఫరా చేయాలో అవి సనబడిపోయి అంగం సరిగ్గా గట్టిపడదు, మెత్తగానే ఉంటుంది. అంత గట్టిపడాల్సింది గట్టిపడదండి. అది ఫస్ట్ జరిగేది. షుగరు సరిగ్గా కంట్రోల్లో పెట్టుకొని ఉంటారు. కొన్నిసార్లు ఏంటంటే ఉంటే ఉండండి షుగర్ నేను బాగున్నాగా అంటారు. చాలామంది నాకేం బాధ లేదండి, షుగర్ ఉంటుంది, నేను అన్నీ తినేస్తున్నాను, నేను బాగానే ఉన్నాను అంటారు. చాలా బడాయి. కానీ లోపల మోసం చెప్తాడు, తెలియదు. అంత బాగా పూర్తిగా జరిగాక బాగానే ఉంటారు. షుగర్ విషయం ఏంటంటే పైకి మాత్రం బాగుంటారు, లోపల మాత్రం జరగాల్సిన మోసం జరిగిపోతూ ఉంటుంది. అది షుగర్ అని తెలిసిన వాళ్ళు చాలా జాగ్రత్తగా షుగర్ని కంట్రోల్ ఉంచుకు తీరాలి. ఆయన ఉంటారు, ఏం బాధ ఉండదు, శుభ్రం తింటారు, తిరుగుతుంటారు, అన్ని పని చేస్తారు, ఏ బాధ ఉండదు. ఏ బాధ లేనప్పుడు నేను ఎందుకు మానాలండి, తిండిది మానాలంటారు వాళ్ళు. ఏ బాధ లేనప్పుడు నాకెందుకండి, నేను ఎందుకు షుగర్ ఉన్న మాత్రం నాకేం లేదుగా అంటారు. ఏదో బిళ్ళ కూడా సరైన డోసులో కూడా మోతాదులు వేసుకొని నిర్లక్ష్యంగా ఉంటారు వాళ్ళు. కానీ చూసి ఒక్కసారి చావు దెబ్బ కొడుతుంది. ముందుకు అక్కడ జరిగేదంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుందన్నమాట. ఇంకోటి ఏంటంటే నర్వ్స్ కూడా డ్యామేజ్ అయ్యి ముద్దుబారుతాయి, తిమ్మిర్లు వస్తుంటాయి, మంటలు వస్తుంటాయి, చురుక్ అని కొడుతారు. పెరిఫెరల్ న్యూరోపతి అంటుందండి. చురుక్ అంటుంది. ఈ చురుక్ అన్నా ముందే పురుషాంగంలో నరాలు డ్యామేజ్ అయ్యి అంగం సరిగ్గా దెబ్బతారు. అంచేత రక్తనాళాలు డ్యామేజ్ అవుతాయి, డయాబెటిక్ వాస్కులర్పతి, అలాగే నరాలు దెబ్బతాయి, డయాబెటిక్ న్యూరోపతి వచ్చేఅయితే దీంతో అంగం సరిగా గట్టిపడుతుంది. కొంతమందికి దీనివల్ల డిలేడ్ జాగ్రత్త, ఎంతకీ చేస్తా ఎంతకు వీర్యం పడదు, విసుగెత్తున అంటే ఆడదానికి విసుగు పడుతుంది, మగాడికి విసుగు పడుతుంది ఎంతకు వీర్యం పడకపోతే. అంగం సంబంధించే ఉంటుంది. సెక్స్ చేస్తే స్ట్రోక్స్ ఇస్తూనే ఉంటాడు, వీర్యం మాత్రం పడదు, విసుగు పుడుతున్నాడు. కొంతమంది దీంతో పాటు బీపీ వస్తుందండి. షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ ఉండి సరిగ్గా కంట్రోల్ చేయకపోతే షుగరు సరిగ్గా బీపీ వచ్చి రెండు అన్న తమ్ముడు లేదా అక్క చెల్లెలు. షుగరు అక్క అయితే బీపీ చెల్లి, షుగర్ అన్న అయితే బీపీ తమ్ముడు. అది గుర్తుంచుకోండి. షుగర్ ఉన్న వాళ్ళకి వస్తాయి, అవి మాత్రం జాగ్రత్తగా ఉండాల్సింది. తప్పకుండా చెల్లి వస్తుంది, లేకపోతే తమ్ముడైనా వస్తాడు. ఎందుకంటే షుగర్ ఉన్నవాడికి బీపీ వస్తుంది, ఎందుకంటే రక్తనాళాలు దెబ్బతింటాయి కనుక. దాంతో వీక్ ఎరెక్షన్స్. అంచేత చేయాల్సిన ఏంటి, ఇప్పుడు ఈయన ఏం చెప్పాడు, సెక్స్ డౌన్ అవుతుంది అంటున్నాడు. అంచేత సెక్స్ షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్స్ అంటాం. బిగినింగ్ ఎప్పుడైతే షుగర్ ఉందని తెలిసిందో వెంటనే జీవన శైలిని సరిదిద్దుకోవాలి. షుగర్ పెరగకుండా సరైన ఆహారం తీసుకోవాలి. ఇష్టం వచ్చే స్వీట్స్ తినేసాడలు,
అన్ని రకాల పళ్ళు తినేయడాలు, ఐస్ క్రీమ్ తినేయడాలు పనికి రావు. డాక్టర్ చెప్పిన డైట్ కంట్రోల్ చేయాలి. 2 ఎక్సర్సైజ్, వెరీ 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 ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్, వ్యాయామం అనేది. డైట్ కంట్రోల్, ఎక్సర్సైజ్. 3 గుడ్ హ్యాబిట్స్, స్మోకింగ్ డ్రింకింగ్ పనికి రావు. పూర్తిగా స్టాప్ చేయాలి. డ్రింకేగా దానికి దీనికి సంబంధం ఏంటి, డ్రింక్ చేస్తాను నాకు బలే ఉండదు, లేదు అసలు నిద్ర పడదు అంటాడు. డ్రింక్ మానే, గుడ్ హ్యాబిట్స్ ఉండాలి. తర్వాత రాత్రి కూడా కనీసం 8 గంటలు నిద్రపోవాలి. మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. ఇలా ఉంటేనే వాళ్ళకి అంత బాగుంటుంది, సెక్స్లో కూడా బాగుంటారు, షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉంటుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.